హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంక్ నుండి 2609 పోస్టులతో మనకి భారీ నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ కావడం జరిగింది. మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చిన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ జాబ్ పోస్టింగ్ అనేది మీ సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన అభ్యర్థులందరూ కూడా బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలి. మార్చ్ 5 వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఏజ్ లిమిట్ ఎంత? సాలరీ డీటెయిల్స్ ఏంటి? క్వాలిఫికేషన్ ఏముండాలి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? అంతా కూడా క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు తప్పకుండా కావాలండి. అలాగే వీడియోని కొత్తగా చూస్తున్నవారు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకిది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి అఫీషియల్ కెరియర్ వెబ్‌సైట్ పేజీ. ఈ యొక్క పేజ్‌లోనే మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ అని చెప్పేసి ఇచ్చారు. చూడండి. దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్‌గా 2691 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 549 వేకెన్సీ అయితే ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి సంబంధించి 304 వేకెన్సీ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇందులో ప్రతి క్యాస్ట్ సంబంధించి వేకెన్సీ అనేది కేటాయించారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ అలాగే ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే జనరల్ క్యాండిడేట్ సంబంధించి 222 వేకెన్సీ ఇచ్చారు. ఎస్సీ వారికి 87, ఎస్టీ వారికి 38, ఓబీసీ క్యాండిడేట్ వారికి 148, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి 54 వేకెన్సీ ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి కూడా సెపరేట్‌గా పక్కనే వేకెన్సీ కేటాయించారు. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ అన్ని కేటగిరీల వరకు వేకెన్సీ ఇచ్చారు. ఇందులో కూడా యువర్ క్యాండిడేట్ సంబంధించి 123 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ వారికి 48, ఎస్టీ వారికి 21, ఓబీసీ వారికి 82, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి 30 వేకెన్సీ కేటాయించారు. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి కూడా సెపరేట్‌గా వేకెన్సీ ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్ పక్కనే. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్‌గా 25 స్టేట్స్‌కి సంబంధించి మనకి వేకెన్సీ అనేది కేటాయించడం జరిగింది. మీకు ఎలాంటి అనుభవం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిబ్రవరి 1, 2025 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 20 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం జనరల్ క్యాండిడేట్ వారైతే 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి వారు 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్ వారైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి వారు 31 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే చాయిస్ అయితే ఉంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వారైతే వారు 38 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మార్చ్ 5, 2025 నాటికి మీకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఫ్రెండ్స్ మీరు బీఏ చేసినా, బీటెక్ చేసినా, బీఫార్మా చేసినా కూడా అప్లికేషన్ చేసుకునే చాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ముందుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి బ్యాంక్స్ ఉంటాయి కదా! వాటిలో మీకు 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అది ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు ఈ యొక్క బ్యాంక్‌కి సంబంధించి బ్యాంకింగ్ ప్రాక్టీస్, ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్‌కి సంబంధించినటువంటి చాలా రకాల విభాగాల్లో మీకు జాబ్స్ సంబంధించి ట్రైనింగ్ అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారట. ఫ్రెండ్స్ ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు మంత్లీ 15,000 వరకు స్టిపెండ్ అనేది వాళ్ళు పే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్‌లో క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో మీకు టెస్ట్ అనేది పెడతారు. 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 1 అవర్ పాటు టైమ్ డ్యూరేషన్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఇందులో జనరల్ ఫైనాన్స్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి క్వెషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ అనేది పాస్ అవుతారో వాళ్ళకైతే లోకల్ లాంగ్వేజ్ సంబంధించి నాలెడ్జ్ అండ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్‌లో లోకల్ లాంగ్వేజ్ సంబంధించి టెస్ట్ పెడతారు. ఫ్రెండ్స్ మీరు ఏ స్టేట్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే ఆ స్టేట్‌కి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఆ లోకల్ లాంగ్వేజ్ సంబంధించి టెస్ట్ పెడతారట. ఫ్రెండ్స్ మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా రాదా అని. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ నిర్వహించి ఫైనల్‌గా మీకు ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఎంపికైతే చేస్తారు. ఫ్రెండ్స్ మీకైతే ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే జనరల్, ఓబీసీ క్యాండిడేట్ వారికైతే రూ. 800 ఇచ్చారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి
600, ఎస్సీ, ఎస్టీ వారికి 600, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించి ఎవరైతే 400 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ మీరు. ఫ్రెండ్స్ మనకి ఇందులో స్టేట్ వైస్‌గా డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చారు చూడండి. మీరు ఏ జిల్లా వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని జిల్లాల వారు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా క్లియర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇచ్చిన డిస్ట్రిక్ట్‌లలో మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ వస్తుందని చూసుకుంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి 549 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఈ డిస్ట్రిక్ట్‌లలో ఎక్కడైనా రావచ్చు. మీకు నచ్చిన ప్లేస్‌లతో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా డిస్ట్రిక్ట్‌లు క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఈ యొక్క జిల్లాలో జాబ్ పోస్టింగ్ అనేది మీరు పొందొచ్చు. టోటల్‌గా తెలంగాణ వాళ్ళకి సంబంధించి 304 వేకెన్సీ అయితే రికమెండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మన సొంత జిల్లాలో జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంత మంచి అవకాశాన్ని కూడా ఎవరు కూడా వదులుకోకండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్న క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ పైన మీరు క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మనకిది ఎన్‌ఈపీఎస్‌కి సంబంధించి నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్స్‌కి సంబంధించినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.